Audio Jungle. చాలా రోజుల తర్వాత ఫేస్బుక్ లైవ్లోకి రావడం జరిగింది. ఈ రోజు నుండి ప్రతిరోజు ఒక లైవ్ ఉంటుంది. ఎందుకనంటే నేను పెట్టే పోస్టులు అవాస్తవము, నేను ఏది కానీ ఫేస్బుక్లో ఏది కానీ చేస్తుంటే కొంతమంది ముక్కుముడిగా దాడి చేయాలని చూస్తున్నారు ఫేస్బుక్లో. ప్లస్ ఇంకోటి ఏదో సిరిసిల్ల సిరిముచ్చట్లని, అది ఊరు లేదు అడ్రస్ లేదు, నాది జహంగీర్ మొహమ్మద్ పేరు, ఆయన ఏదో సిరిసిల్ల సిరి మానేరు ముచ్చట్లని పెట్టుకొని ఏదేదో మాట్లాడేస్తుండే ఆయనే. ఓకే, ఇక అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకో మాట్లాడేటోళ్ళు. కానీ నేను మాట్లాడేటి ఏంటి అనంటే, మన తెలంగాణ మనం ఎందుకు సాధించుకున్నాం, ప్లస్ ఇంకోటి మన తెలంగాణను ఎవరిచ్చిండ్రు, తెలంగాణ పేరు చెప్పి ఎవరు ప్రజలను మోసం చేస్తుండ్రు, ఇది ఒకటి. మనం చాలా రకాలుగా చాలా ఏదేదో మాట్లాడేస్తున్నారు చాలామంది. ఇది ఇట్లా నేను పెట్టేటి వాస్తవాలు కాదు, అది ఇది అని. నేను పెట్టేటిది వాస్తవాలా అవాస్తవాలా కాదు అన్నాడా? నాకు ఓట్లు వేయండి, నేను ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా, టీఆర్ఎస్ని గెలిపియండి, దళిత ముఖ్యమంత్రిని నేను చేయకపోతే మెడ నరుక్కుంటా అని మాట్లాడిండు. రైటా తప్ప అది? ప్లస్ అదొక్కటే కాకుండా మొన్న ఆగస్టు 14వ తారీఖు నాడు మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని ఇంటింటికి నల్లాలు ఇవ్వకపోతే నేను ఓట్లే అడగా అన్నాడు. మరి ఇంత తొందరగా ఓట్లు తీసుకురమ్మని ఓట్లకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది చాలామంది గమనించవటి అవసరం ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కడు బస్సులను బైకులను పోతుంటారు. 2-3 శవాలు ఉంటాయి. ఆ శవాలను అంటే పోక్లింగ్లు. ఆ పోక్లింగ్లతోటి పొక్క తీస్తారు, అందులో ప్లాస్టిక్ పైప్ వేస్తారు. ఆ పైపు వంగ ఎవంతోటి ఏదైతే ఉన్నదో వానికి ఆడ నల్ల ఇంట్లో ఒకటి ఇక్కడ నుంచి సన్న పైప్ పోతుంది, ఆడ నల్ల ఫిట్ చేస్తారు. ఇయ్యలటికి మా ముస్తాబాద్లో ఎన్ని నల్లాలు ఇచ్చిండు? కాంగ్రెస్ గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంటా ఇచ్చింది నల్లాలు? ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్లస్ ఇంటింటికి నల్ల ఇవ్వకపోతే నేను ఓట్లే అడగాను. ఓట్లకు రమ్మన్న చెప్పినోడు వాడు కాంగ్రెస్ అన్నాడా రమ్మని చెప్పి? ఎందుకు అనంటే నీకు అనంటే మన గవర్నమెంట్ ఇప్పుడు ఆపద్బాంద్ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి తెలుసు ఈ సంవత్సరంలో వర్షాలు లేవు, పోయిన సంవత్సరంలో కొద్దిగా వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరంలో వర్షాలు లేవు కాబట్టి ప్రజలందరూ నాకు వ్యతిరేకత అయిపోతారనే ఆలోచనతో ఈ రకంగా ముందుకు పోయిండు ఆయన. మనకేదో చెప్తుంటాడు, 4 సంవత్సరాల లేనిది ఇవాళ రైతుల మీద ఇవాళనే ప్రేమ పుట్టుకొచ్చింది ఈయనకు. ప్లస్ ప్లాను ఏంటంటే పలానా టైంలో సెకండ్ రైతు బంధువు ఇవ్వాలి. సెకండ్ రైతు బంధువు ఇవ్వాలంటే ఏంటిది? అప్పుడు ఎలక్షన్లను తీసుకొస్తే బదనం కాంగ్రెస్ వాళ్ళ మీద వేయచ్చు.
ఇంకో విషయం ఏందనంటే ప్రతి ఒక్కటి కూడా చీరలు అంచిండు పోయిన సంవత్సరంలో, అవి మంచిగా లేదని ఏదో అందరూ అంచిరు, 50 రూపాయల చీర 40 రూపాయల చీర అన్నారు, వాళ్ళ మీద కేసులు వేసిండు. ఇవ్వలేంటిది, నువ్వు చేసింది ఏంటిది? అలా చీరల టైంకు నీ ఎలక్షన్లను తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళే చీరలు ఆపేస్తురని మాట్లాడినావు. వాస్తవాలు మాట్లాడుతుంటే మీకు దాన్ని జీర్ణించుకోలేకుండా ఇవి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అంటుర్రు, వాళ్ళు అట్లా అంటుర్రు, ఇది ఇట్లా అంటుర్రు, ఇది అట్లా కాదు. నీకు 100 సీట్లు వచ్చినోనివైతే ప్రతిరోజు 100 సీట్లు అని అంటున్నావు. 100 సీట్లు వచ్చినోనివైతే 100 సీట్లలో నిలవాడు. నిన్ను ఓలద్దు అంటుర్రు. 100 కాదు 119 నువ్వే నిలవాడు. కానీ కాంగ్రెస్ని లూజ్గా మాట్లాడి కాంగ్రెస్ని నీ కేసీఆర్ మాటలు ఎట్లున్నాయని అంటే, నాకు తెలంగాణ నా ఊహము, తెలంగాణ నాకు కావాలి, తెలంగాణ మీరు ఇస్తే నా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తా, నాకు కావాల్సింది తెలంగాణ. బీబీ మై బుడ్డి మేమిద్దరము, మా ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారని మాట్లాడిన వాళ్ళకు ఇవాళ 2 అమెరికాలో ఉన్న వాళ్ళకు ఒకరు ఎంపీ పదవి ఎందుకు, వాళ్ళకు మంత్రి పదవి ఎందుకు, నీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అంటే ప్రజలను నువ్వు బాగు చేద్దామనా? ఈ 4 సంవత్సరాల నుంచి నువ్వు బాగు చేసినటువంటి అదేమున్నది? ఇక ఒక్కొక్కరు ఏదో రకంగా పెడుతుర్రు, నాకు రోజు ఏదో ఫేస్బుక్లో ఇది అట్లా ఇది ఎట్లా అని. వాస్తవాలు మాట్లాడితే మొన్నటిదాకా నేను చెప్పిన, ఈ బీరు బిర్యానీ తినేవాళ్ళు, బీరు బిర్యానీతో కార్యకర్తలను చేసేవాళ్ళు మీ పార్టీలకు వచ్చిండ్రు. వాళ్ళకు వాస్తవం కాదా ఇది? నిన్న తీసుకొచ్చినట్టు వాళ్ళను 200 రూపాయల నుండి 150 రూపాయలు ఇచ్చి తీసుకురాలేదా? నేను వాస్తవాలు మాట్లాడుతుంటే ఇవి కాదు అది కాదు, బీరు బిర్యానీకి అమ్ముడు పోము మేము, 5 అది చేసినాం ఇది చేసినామని మాట్లాడుతుండ్రు. ఓకే, మీరు ఏం చేసిండ్రు ఏం చేయలేదు ప్రజలు గుర్తించిండ్రు. ప్రతి ఊరికి పోతే మీకు మీ కార్యకర్తలను బగాయించుతుర్రు, అది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మేము వాస్తవాలు మాట్లాడుతుంటే మీరు గడుకోసారి ఏదో ఇది అట అదట ఇదట, చిల్లరగా మేమేం మాట్లాడతలేం, వాస్తవాలు మాట్లాడుతున్నాం. మీరు మీ కార్యక్రమం చేసుకోరు, మేము మా కార్యక్రమం చేసుకుంటాం అంతే. కాకపోతే మాత్రము ఏదన్నా పిచ్చిగా పెట్టినట్టయితే బాగుండదు. నిన్నటిదాకా మిమ్మల్ని తిట్టిన వాళ్ళను మీరు వాళ్ళకి మెడల కండ వేసి ఆహ్వానించుకున్నారు. మరి దాన్ని ఏమందాం చెప్పు? దాన్ని ఏమందాం? మా ఆలోచన గట్లుండదు. మా ఆలోచన ఏంటిదో మాకు తెలుసు. ఇక్కడ ఇయ్యాల రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే సామాన్య ఓటర్స్, అంటే వాళ్ళకు జరిగే అన్యాయం ఏంటిది అనేది వాళ్ళ ఓటర్స్ వాళ్ళ మదిలో ఉన్నది. మీకు ఆ భయం ఉన్నది కాబట్టే ప్రతి సంఘాలలో పోయి ప్రమాణాలు చేయిస్తున్నారు మీరు. ఎందుకనంటే మేము గెలవము. కేటీఆర్ 50,000 60,000 ఓట్లతోటి గెలిచిండు మెజార్టీతోటి. ఇవాళ ఒక్క ఓటుతోటైనా మంచిగుండు కేటీఆర్ అనే ఆలోచనలో మీకున్నది. కానీ మేమేంటిది అంటే, మేము ప్రజల లోపలకు మీరు చేసినటువంటి గొప్ప పనులు ఏంటియో ఆ గొప్ప పనులను ప్రజల లోపలికి చూపించుకుంటూ గింత గొప్ప పనులు చేసారు మన తెలంగాణను గిట్లా ఉచికెత్తుకపోతుర్రు, గిజ్జేస్తుర్రు, నీళ్ళని మనం ఎగువ మానేరుకు నీళ్లు తీసుకుపోయి మల్లన్న సాగర్కు తీసుకుపోతుర్రు, ఇంతమందిని ఉచిక లారీల కింద చేసిర్రు అని మేము వాస్తవాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు పోతున్నాం. అంతే తప్ప కానీ తెల్లారు లేవంగానే లుచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు అని మాట్లాడే అటువంటి మాటలు మా కాంగ్రెస్లో లేదు. మీకు తెలుసు మీ లాంగ్వేజ్ ఏందో, తెలంగాణ లాంగ్వేజ్ మీరు మాట్లాడుతుంటారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే అటువంటి స్టూడెంట్స్ని కండువాలేసి ఆహ్వానించుకుంటుండ్రు. వాళ్ళకు ఓటక్కు ఉందా? నేను అడిగింది అది. వాళ్ళకు ఓటక్కు ఉందా? అది ఫస్ట్ మీరు అడ్జేసేది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.